మనుగోలులో 16 నంబరు జాతీయ రహదారిపై చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని సురక్షితంగా తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. దాదాపు 400 మంది ప్రయాణికులు బస్సుల్లో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల్ని రోడ్డు దాటించి నెల్లూరు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్లడ్ వచ్చిందండి. రోడ్డు కట్ అయిపోయిందండి. డౌన్ స్ట్రీమ్ కట్ అయింది, ఫ్రంట్ కట్ అయింది, బ్యాక్ కట్ అయిపోయింది. మధ్యలో మేము ఉన్నాం. వెహికల్ ఎటు దోసం దిక్కు వచ్చిన పరిస్థితి ఏర్పడి రింగ్ బోట్లు, చిన్న బోట్లలో కేవలం 3-4 మాత్రమే దాంట్లో తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తెచ్చే ఛాన్స్ లేదు. ఒంగోలు ఎక్కామండి, బెంగళూరు వెళ్ళాలి. కానీ రోడ్డు మొత్తం బ్రేక్ అయిపోయింది. ఫ్రంట్ అక్కడ సరే వెనక్కి వద్దామంటే వెనక్కి కూడా బ్రేక్ అయిపోయింది. బోట్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. బస్సులో చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు బోట్లో తీసుకుని రావాలి. పిల్లలు చాలా బాధపడుతున్నారు. దయచేసి వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. విజయవాడ నుంచి కడప వెళ్తున్నాము, మధ్యలో ఇట్లా బ్లాక్ అయిపోయింది. చాలా మంది ఉన్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏమన్నా కొనడానికి లేదు, తినడానికి లేదు కదా. పిల్లలు, ముఖ్యంగా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారండి. ఇక్కడ దాదాపు ఒక 70 బస్సుల దాకా లాంగ్ డిస్టెన్స్ బస్సులన్నీ కూడా ఈ బెంగళూరు వెళ్ళేవి, చెన్నై వెళ్ళేవి అన్ని కూడా ఆగిపోవడం జరిగిందండి. అవి వీటిని చాలా వరకు వచ్చిన బస్సు, ఇక్కడ ఉన్న బస్సులన్నింటినీ వెనక్కి పంపించేసి అటుపక్క ఆగినవన్నీ కూడా మేము అటు తిరుపతి, శ్రీకాళహస్తికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2-3 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఏమైనా బస్సులో తీసుకెళ్లి వాళ్ళని నెల్లూరు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ నేను డిపోతో మాట్లాడడం జరిగింది. 2 బస్సులు వాళ్ళు పంపిస్తున్నారండి. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో బస్సులు వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ ఈ లోపు వచ్చిన ప్రయాణికులు హెల్డ్ అయిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళని ఆ బస్సులో నెల్లూరు వరకు చేర్చేసి అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తాం.